కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో గల శర్భవరం గ్రామంలో ఈ రోజున జాతీయ ఉపాధి హామీ పథకంపై ఆడిట్ జరిగిన సందర్భంలో ఫీల్డ్ అసిస్టెంట్పై మోపిన అభియోగం కారణంగా తలెత్తిన వివాదం చివరకు కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో ఎంపీటీసీ అమరాది కాశీ జగన్నాథంకు ఎడమవైపున దవడ పైభాగంలో గాయమైంది. వైద్యం నిమిత్తం ఆయనను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీని పరామర్శించడానికి ముద్రగడ గిరిబాబు, ముదునూరి మురళీరాజు, మండల వైస్ ప్రెసిడెంట్ బొంకు శ్రీను, జల్లిగంపల ప్రభాకర్, గజ్జనపూడి సర్పంచ్ గొనగాల అప్పలరాజు, వారి సోదరులు గొనగాల వెంకటరమణ, రామిశెట్టి నానిబాబు, బెహరా ప్రసన్నకుమారి, పల్లెవేల నాగేంద్రబాబు, రంగనాథం అబ్బాయి, వైఎస్ఆర్ శ్రేణులు హాస్పిటల్కు వచ్చి స్థితిగతులను, గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అమరాది కాశీ జగన్నాథం అండి. నేను శర్భవరం ఎంపీటీసీని. ఈరోజు ఉపాధి హామీ పథకం ఆడిట్ జరుగుతుందండి. ఆడిట్ ప్రోటోకాల్ ప్రకారం మనకు ఇన్వైట్ చేశారండి. అక్కడికి వెళ్ళి ఆడిట్లో కూర్చున్నామండి. ఒక అతను అంటే చుక్కల నాగరాజు అనే వ్యక్తి నేను పని చేయకుండా నాకు 2000 రూపాయలు ఇచ్చారని అడిగాడు సార్. వచ్చే అడుగుతురోకి అక్కడ వాళ్ళు అందరూ ఉన్నాయి. నీకు సంబంధం ఉందో నువ్వు మాట్లాడకూడదు, నీకు సంబంధం ఉందో మాట్లాడకూడదు అని మనిషి ఒకే టీడీపీ బ్యాచ్ అండి. టీడీపీకి సంబంధించిన వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటా ఈ లోపల నేను నుంచుని మాట్లాడుతాను. నా వెనకాల ఉన్న కుర్చీ నీకు కూర్చున్న కుర్చీ లాగేశారండి. అమరాది రాంబాబు అని సన్ ఆఫ్ కామరాజ్ అండి. నేను కూర్చున్న కుర్చీని వెనక లాగేసి నీకు సంబంధం ఉంది అని నీకు కూర్చున్న కుర్చీని లాగేసారు సార్ అని అన్నానండి. అంటే మొహం మీదకి వచ్చి ఎదవ అన్నాడండి. ఏదో మీద వస్తున్నాడు ఇలాగ నేను తోసానండి. తోస్తే పీకి పట్టుకుంటూ ఎడదీశారండి. అక్కడ ఉన్నవాడు ఎడదిస్తే ఎవరికాళ్ళు అలా వెళ్ళిపోయారండి. ఈ లోపల మా శర్భవరం గ్రామ సర్పంచ్ గారు వాళ్ళు భారీగా మోహరించి నా ఇంటి మీద పడి నా మీద దాడి చేశారు. మిమ్మల్ని కొట్టింది ఎవరండి? నన్ను కొట్టింది అమరావతి స్వామి అండి. దాన్ని సహకరించింది పీ కొట్టుకున్నది అమరావతి వెంకటరావు అండి. దాన్ని కొట్టేమని సహకరించింది ప్రెసిడెంట్ గారండి. చంపేస్తామని అంటున్నారండి. ఇంకా చంపేస్తాం 10 సంవత్సరాలు జైల్లో ఉంటాం ఇలాగలా అనుకుంటున్నారని టీడీపీ వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఎవరో రాలేదండి. అసలు పోలీసులు పట్టించుకోలేదండి. వీళ్ళు నిందితులు ఉన్నారు కదండి. నిందితులు మటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాస మర్యాదలు చేశారని ఇప్పుడే మాకు సమాచారం అండి. మా శర్భవరం గ్రామంలో ఉపాధి హామీ పథకం ఆడిట్ జరుగుతుందండి. ఆడిట్ జరుగుతుంటే మా బ్రదర్ ఎంపీటీసీ ఇన్వైట్ చేశారండి. ఇన్వైట్ చేస్తే వెళ్ళాడు. ఎంపీటీసీ వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఉపాధి హామీ పథకంలోని అవకతవకలు జరిగి చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అలిగేషన్ వేసి తీసేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందండి. దానికి ఒకరిని వ్యక్తి నేను పని చేయకుండా 2000 అడ్డాయి అన్నాడు. అంటేనే ఆ స్వామి నువ్వు పని చేయకుండా పడ్డా అంటే నాగేంద్ర ఏమన్నా ఆ ఫీల్ వస్తుంటే అని మిమ్మల్ని సగం డబ్బులు అడిగాడా లేకపోతే ఏటని అడుగుతుంటే వాళ్ళు ఎంపీటీసీ నువ్వు మాట్లాడకూడదు, నీకు సంబంధం ఏంటి ఇక్కడ ఈ మాట్లాడడానికి కుదరదు అని చెప్పి ఇంకోడు కూర్చున్న లేచి నుంచి మాట్లాడుతుంటే కుర్చీ లాగేశారు. కుర్చీ లాగేస్తే మామూలుగానే చెప్పిన తర్వాత ఎందుకు ఇక్కడ ఇప్పటికి వచ్చి సచివాలయానికి వెళ్ళడం ఇది ఫస్ట్ సారి ఇలాంటి గొడవలు అవుతాయి ఎందుకు వచ్చింది మనం అని చెప్పి మా బ్రదర్ దూరంగా ఉండేవాడు. ఇంటికి వచ్చేసారు. ఆ మాటలు అయిపోయి అక్కడ ఎలా అనుకున్నాక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మా బ్రదర్ని ఏమైందని నేను అడిగానండి. అడిగితే ఇలాగా నేను ఎలాగ అన్నాను ఎలా అడిగితే నేను మాట్లాడకూడదని చెప్పి అమరావతి వెంకటరావు బ్యాచ్ టీడీపీ బ్యాచ్ని వేసుకుని ఒక 20 మందిని వేసుకుని అలా వచ్చాడండి మా ఇంటికి. మళ్ళీ ఇది సద్దుమణిగిన లోపు వచ్చాడండి కరెక్ట్గా మా ఇంటికాడికి వచ్చి పక్కకు వచ్చి నా మీద ఎలా కేసులు ఎట్టించారు ఇలా చేశారు అని చెప్పి ఏ చెప్తున్నాడండి. చెప్తే మేమన్నాం మేము పెట్టుంటే దురదలు గుడికడరా ఒట్టేద్దాం, మాకు అలాంటి గట్ట ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెట్టలేదు, మాకు ఇప్పుడు వచ్చి స్టేషన్లో ఇంకొకటికి వచ్చి సాయం చేయడం తప్ప మనకి ఏది తెలియదు, ఎవరి మీద గొడవలు ఎట్టమంటే మనకు చెప్పలేదు అని చెప్పామండి. టీడీపీ పార్టీలోని అమరావతి వెంకటరావు మనుషులండి వాళ్ళు ఏం చెప్తే చేయడానికి ఇప్పటికి వచ్చి వాళ్ళు చాలా గొడవలు జరిగాయండి. ఒక గొడవ కాండి 10 గొడవకి వాళ్ళు ఉంటారండి. ఊళ్ళో ఎంక్వైరీ చేస్తే మీకే తెలుస్తుంది సార్. అది ఆడు వచ్చి పీ కొట్టుకున్నాడండి. ఒకడు పీ కొట్టుకుని ఒక రాయిచ్చి కొడేసాడండి. ఇలా స్పాట్లో ఇలా మాట్లాడుకునే లోపే రాయిచ్చి కొడేసాడండి. నేను తర్వాత అమరావతి రాంబాబు వసంతరావు గారు అబ్బాయి అండి. ఆడు నేను మిమ్మల్ని 10 రోజుల్లో చంపేస్తాను 4 రోజుల్లో చంపేస్తానని చెప్పి మమ్మల్ని బెదిరింతున్నాడండి. ఈ లోపు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్సీ కాగితం మేము పట్టుకెళ్ళి ఇచ్చామండి. ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఇప్పటికి రాలేదండి. 3 గంటలకు మేము ఎమ్మెల్సీ కాగితం పట్టుకెళ్ళి ఇస్తే ఇప్పుడు వరకు కూడా పోలీసు వాళ్ళు కూడా స్పందించలేదండి. ఇక్కడ
ఎంచి మొత్తం మాది వాళ్ళు ఏమన్నారంటే అండి, మా టీడీపీ ప్రభుత్వం ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే చేస్తాను. ఊళ్ళో ప్రెసిడెంట్ అమరావతి వెంకటరావు బ్యాచ్ అండి, మొత్తం వీళ్ళందరూ టీడీపీ బ్యాచ్ ఇలాగే అన్నారండి. మా పార్టీని ఇలాగా చాలా అన్యాయంగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఊళ్ళో ఎంపీడీసీ అండి మాకు ఎలాగుంటే ఇంకా బయట ఊళ్ళో ప్రజలకు ఎలా ఉంటుందో లెక్కేయండి. దయచేసి మానవ హక్కుల కమిషన్ ఎవరైనా ఏరేసిన ఎంక్వైరీకి వస్తే అర్థం అవుతుంది సార్. ఇక్కడ ఊళ్ళో శరభరంలో ఏం జరుగుతుందో కక్షపూరిత రాజకీయం చేసి టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ వయసు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆడుకోవడం చేస్తున్నారండి, ఆ పక్కన బిట్లు వదిలేస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మేము. కనీసం మాకు మానవ హక్కుల కమిషన్ అన్నా కొంచెం మాకు సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం అండి.